కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. మనం ఏం చెప్పుకున్నాం? ఎవరికి యాకోబు దేవుడు సహాయుడునో, ఎవరితో దేవుడు యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. యాకోబు దేవుడు మీద ఆశ పెట్టుకున్నాం. మనం ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. ఆశ అంటూ ఉండాలి. ఆ ఆశను దేవుడు తప్పనిసరిగా తృప్తిపరుస్తాడు. మనం ఎవరి మీద ఆశ పెట్టుకుంటే మనుషుల మీద ఆశ పెట్టుకోగానే దేవుడి మీద ఆశ పెట్టుకున్నాం కనుక మన ఆశ ఈ లోక మేలు కోసమే కాదు, కానీ దేవుడి కొరకు ఆశ ఉండాలి. చదువుకున్నాక 42వ కీర్తనలో దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. తృష్ణ జీవ దేవుని దర్శించాలి. సత్యవతమా ఎప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళాలి, నేను ఎప్పుడు నా దేవుడితో మాట్లాడుకోవాలని ఆశ. మనకు అనేక బాధ్యతలు ఉంటాయి, అనేక పనులు ఉంటాయి కాదు, కానీ దేవుడి సన్నిధిని ఎప్పుడు వెళ్ళాలని ఆశ మొట్టమొదటి మనకి ఉండాలి. దేవునితో ఎప్పుడు మాట్లాడుకోవాలి. ఏకాంత ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడుకోవాలి. కుటుంబ ప్రార్థన ద్వారా మనం కలిసి దేవునితో మాట్లాడుకోవాలి. సంఘం ద్వారా కూడా దేవునితో మనం, ఈ మూడు ప్రతి ఒక్క విశ్వాసికి అవసరం. హల్లెలూయా. కనుక సాయం చేసే దేవుని మీద ఆశ పెట్టుకున్నాం మనం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆపత్కాలం నమ్ముకోదగిన సహాయకుడు. ఎవరి పత్రికలో మనం చూస్తాం. సమయోచితమైన సహాయం చేసే దేవుడైనా కదండి. ఏ సమయంకి ఏం కావాలో ఆ సహాయం చేసే దేవుడు. ఆ సహాయం చేసే దేవుడి మీద మనం ఆశ పెట్టుకున్నాం. సమయోచితమైన సహాయం. ఇప్పుడు తమిళబాబుకి ముందు మందిరికి రావాలి కదా, మందిరికి రావాలి, క్రమంగా పనులకు వెళ్ళాలి. అలా చేయగల మనస్సు దేవుడు ఇస్తాడు. కనుక చూడండి, నేను దేవుని బిడ్డరా, ఇక్కడ 4వ ఎబ్రీ పత్రికలో 16వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. కనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లుగా ధైర్యంతో కృపాసన వద్దకు చేరుతున్నాం. ఆయన కూడా శోధించబడి పాపము చేయలేదు, కానీ మనం శోధించబడినప్పుడు అనేక సార్లు పాపములో, మాటల్లోనూ, చూపుల్లోనూ, క్రియలోనూ పడిపోతున్నాం. కానీ సమయోచితమైన సహాయం చేసే దేవుని ఎదుటి కృపాసనకి మనం వచ్చి ఉన్నాం. కనుక దేవుడు మనకి ఆపదలో సహాయం చేస్తాడు కదండి. కష్టాల్లో, బాధల్లో, అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడిని ఎదుగు మనం ఆయన నమ్ముకున్నాం. కాబట్టి సహాయం చేసే దేవుడి మీదే ఎవరికి యాకోబు దేవుడు సహాయుడు ఎవరు, ఎవరు తన దేవుడి మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. మనం ఆశ పెట్టుకున్నాం కనుక ఆయన ఆ ధన్య జీవితాన్ని మనం మన ఆశలు తీర్చి, మన అక్కలు తీర్చి దేవుడి మీద ఆశ పెట్టుకున్నాం. కాబట్టి ఆయన ఇవ్వగలడు. చేయలేని వారికి, సామర్థ్యం లేని వారికి ఆశ పెట్టుకోవాలా. సమస్తము ఆరోగ్యం ఇవ్వగలవాడు, సాధన కట్ల నుంచి విడిపించగలవాడు, మారుమనసు ఇవ్వగలవాడు, మంచి భార్యను, ఎందుకంటే గృహము విత్తము పితృలిచ్చే స్వాస్థ్యం, కానీ సుబుద్ధి గల భార్య యొక్క దానం. మంచి సుబుద్ధి గల భార్యను అబిడకి ఇవ్వగలడు, మందిరికి నడిపించగలడు. ఇంకా ఏదందో అన్నీ చేసే దేవుని యొక్క మనం ఆశ పెట్టుకున్నాం. కాబట్టి సత్యవతి మా కొరకు సంఘముగా దైవజనుగా మనం ప్రార్థన చేస్తాం. ఆవిడ కూడా దేవుడి సన్నిధి మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడి వాక్యాన్ని నడుచుకుంటూ ప్రార్థిస్తూ సంఘము క్రీస్తు శరీరం సహవాసమందు, అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, ప్రార్థన ఎందును, రొట్టె రుచి ఎడతెక్కకుండా ఉన్న మనం ఎప్పుడప్పుడు అప్పుడు వస్తే కాదు. నువ్వు సత్యవాదం ప్రార్థన పెట్టుకునే రోజు వస్తున్నావు, కానీ నువ్వు తిరిగి వస్తున్నావు కాదంట్లా. కానీ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చి ఈ ప్రార్థన ఎంతో అవసరం. శనివారం రాలేకపోతున్నావు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రార్థన ఎంతో అవసరం. దేవుడి సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి అనే ఆశ నీకుంటే నీ ఆశ దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి నువ్వు ధన్యవాదాలు అవుతావు. కాబట్టి మనం అంతకుముందు చాలా విషయాలు చెప్పుకున్నాం. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమని అన్నాడు. దేవుడిని ఆశ్రయించే వారు ధన్యులని చెప్పుకున్నాము. దాని మీద సింహపిల్ల లేని గది ఆకలి వంటి కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏమేను కొదువై ఉండదు. ఈ దేవుడిని ఆశ్రయించావు కాబట్టి మనకి ఏమేను కొదువై ఉండదు.
దేవుడిని ఆశ్రయించేవారు ధనులు. మనుషుల్ని ఆశ్రయించట్లా, మనుషులు నమ్ముకోవట్లా. కాబట్టి మనుషులు నమ్ముకోవడం అంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. కాబట్టి ఆశ్రయించి అప్పుడు దేవుడు మనకి ఏ మేలు కొదువ చేయడు. మొట్టమొదటి దేవుడిని ఆశ్రయిస్తూ దేవుడి సన్నిధికి రావాలని దేవుడి మీద తృష్ణ, దేవుడి మందిరికి వెళ్ళాలి, దేవుడి సన్నిధికి వెళ్ళాలి. నా సంఘంతో కలిసి నేను, నా దైవజనంతో కలిసి నేను ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒంటరిగా మండే కట్టి ఎక్కువగా మండవు. అన్ని కట్టెలు కలిసి మండుతున్నప్పుడే అది మంట ఎక్కువ అవుతుంది. 2-3 కూడి చోట ప్రభు ఉండాలని చెప్పాడు కదండి. కాబట్టి దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. చాలా విషయాలు మనం చెప్పుకున్నాం కదండి. అయితే మనకు ఎక్కువ సమయం లేదు. ఇప్పుడు చదువుకున్న వాక్యంలోంచి ఏముంది అక్కడ? ఆత్మ విషయంలో దీనైన వారు ధనులు, పరలోక రాజ్యం వారిది. ఇప్పుడు మనం భక్తి ఎందుకు చేస్తున్నాం? ఏమా ఎందుకు భక్తి చేస్తున్నాం? పరలోక రాజ్యం ఎంతకే మనందరినీ భక్తి చేస్తున్నాం. ప్రభువుని నమ్ముకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నిద్రలున్నా లేకపోయినా అలసిపోతున్నా కానీ, మరి అందరిలాగా తిని పడుకోలేక కాదు కానీ, శరీరం సహకరించమని కానీ, ఎందుకు మందిరానికి వస్తున్నాం? ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు రాత్రి 1 గంట 2 గంట మనం 5 గంటలకు లేసి ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు రాత్రి అనగా పగలనగా దేవుడికి మాట్లాడుతున్నాం అంటే మన పరలోక రాజ్యం ఎంతకే భక్తి చేస్తున్నాం. ఇది బాగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ లోకంలో మేలన్నీ అవసరాలన్నీ పొసరే. అసలైంది జగదాలు అమ్మ జ్యోతి, ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం. కష్టాలు అక్కడ బాధలను, దుఃఖంలో, ఏడుపులను, వేదనను, నిందలను, మహిమరాజ్యం దేవునితో సదాకాలం ఉండే ఆ మహిమరాజ్యంలోకి వెళ్ళాలని పరలోకంలో ప్రభుతో సదాకాలం ఉంటాకే మనం యేసయ్య నమ్ముకున్నాం. ఈ లోకంలో యేసు ప్రభువు నమ్ముకుంటే ఇల్లు కట్టుకుంటామనో, పెళ్ళి అవుతానో, ఉద్యోగం వస్తానో, ఆరోగ్యం వస్తానో కాదు. అవన్నీ కొసరే. అసలు అయ్యింది ప్రభుని నమ్ముకుంటే ఆయన మనలో ఉంటాడు. ఆయన హృదయంలో స్థలమిస్తే ఆయన రాజ్యంలో స్థలమిస్తాడు. ఆయన నమ్ముకోవడం వల్ల పునరుద్ధానం జీవము నేనే, నా యందు విశ్వాసం నుంచి వాళ్ళు బ్రతికొండగా చనిపోయినా మనం బ్రతికే ఉంటారు నాలోని ప్రభు చెప్పిన దాన్ని బట్టి ప్రభు నమ్ముకున్నాం. ఈ లోకంలో ఉన్న వాటి కోసం ప్రభుని పరలోక రాజ్యాన్ని ఎవ్వరు పోగొట్టుకోకూడదు. దేవుని రాజ్యం మీద దృష్టి పెట్టాలి. అక్కడ సదాకాలం ఎన్ని కాలం ఇక్కడ ఉంటే బాగుంటాం, 70-80 సంవత్సరాలు ఉంటామేమో కానీ ఎన్నికాలు ప్రభుతో ఉండే భాగ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. అందుకోసమే ఆత్మ విషయంలో పరలోకాలకి మరి ఎలా ఉండాలి చెప్పండి? దీనత్వం కలిగి ఉండాలి. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దీనత్వం అంటే తగ్గింపు. ప్రభు చెబుతున్న మత్తయి సువార్త 11:29 నేను 28 తర్వాత 9:29లో నేను సాత్వికులను దీన మనసు కలవాడు కనుక మీ మీద నా కాడు ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. హల్లెలూయా. అప్పుడు మీ ప్రాణానికి ఏం దొరుకుతుంది? విశ్రాంతి. హల్లెలూయా. ప్రభు చెబుతున్నాడు, ప్రయాసపడి వారం మోసం సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటూ. నేను సాత్వికుడును దీన మనసు కలవాడును అని ఎక్కడ అనవటం కానీ, కేకలేయటం కానీ, చెడ్డ మాటలు పలకడం కానీ, చాడి చెప్పడం కానీ, కోపపడటం కానీ లేదు. నేను సాత్వికుడును దీన మనసు కలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకొని నా వాక్యం చదవండి, నాతో సహవాసం చేయండి, నన్ను అడగండి నాతో. ఎందుకంటే 6 నెలల వారు సహవాసం చేస్తే వారు మీరు అవుతారంట. కాబట్టి మన దేవుడు సాత్వికుడు, దీన మనసు గలవాడు, దయామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు, జాలి గలవాడు, కనికరం గలవాడు. ఆయనతో మనం సహవాసం చేస్తే మనకు ఆ దీన మనసు వస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము, తలుసుకుంటే నా గుండె తడబడి
నీడగుచున్నది. హల్లెలూయా. ఆయన అంట దేవునితో సమానం ఉంటే విడిచిపెట్టే కూడా భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనిషి పోలిక పుట్టి దాసం స్వరూపం ధరించుకుని తనను తానే రిక్తులుగా చేసుకుని కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో 5 నుంచి అనుకుంటా ఉంటుంది 11 వరకు. కొలస్సీరా చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక ఫిలిప్పీ 2వ అధ్యాయము 5 నుండి. కాబట్టి క్రీస్తు యేసు కలిగే మనసును మీరు కలిగి ఉండు అంటూ దేవుని స్వరూపం కలవాలని దేవునితో సమానం విడిచిపెట్టుకోవడం భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనిషి పుడగా పుట్టి దాసు స్వరూపం ధరించుకుని తనను తానే వ్యక్తులుగా చేసుకున్నాడు. తనను తానే తగ్గించుకున్నాడు దేవుడు ఏంటి కూడా. కనుక క్రీస్తు యేసు ఈ మనసు మీరు కలిగి ఉండమనేది వచ్చిన మనం చూస్తున్నాం. ఆయన తగ్గింపు, దీనత్వం అంటే తగ్గింపు. అందుకోసం నేను సాధ్యం కూడా దీన మనసు కలవడం కనుక మీరు నా కాడి ఎత్తుకునేంత నేర్చుకునండి, దేవుని యొక్క నేర్చుకోమంటున్నాడు. కనుక పరలోక రాజ్యానికి భక్తి చేస్తున్నాము. అయితే నా నీతి రాజ్యం ఎదిగినప్పుడు మీకు అన్నీ ఇస్తా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెబుతున్నాడు, మీకు ఆహారం కావాలా, వస్త్రాలు కావాలా, ఆరోగ్యం కావాలా, ఏం కావాలో ఇవన్నీ మీకు కావాలి. మీ పరలోక తండ్రికి తెలుసు కనుక మీరు ఏం చేయమని, నా నీతి రాజ్యము వెతకండి, మొట్టమొదటి నన్ను వెతకండి, మీకు అప్పుడు అన్నీ ఇస్తా. నా వద్దకు రండి, నేను నీ వద్దకి వస్తా. నాతో సహవాసం చేయ మీకు సమాధానం ఇస్తా, మీకు నెమ్మదిస్తా. నేను సాత్వికం దీన మనసు కావాలి, మీ మీద నా కాడి ఎత్తుకున్న వద్ద నేర్చుకోండి. ఆయన కాడి ఎత్తుకోవాలి, ఆయన సువార్త చెప్పాలి, ఆయన వాక్యం ఆయన ఎత్తుకు రావాలి, ఆయన వాక్యం ధ్యానం చేయాలి. అప్పుడు మన ప్రాణానికి నెమ్మది దొరుకుతుంది. మనం కూడా దీనత్వం గల వారికి ఉంటాం. మనలో గడుస్తానం కానీ బరకతనం కానీ అన్నీ పోతాయి. ఆయన దాసం స్వరూపం దేవునితో సమానం ఉంటే విడిచిపెట్టుకొని బాధ్యతను ఎంచుకోకుండా దేవుడిని కూడా ఎంత పశువుల పాకలో జన్మిస్తే కూడా స్థలం లేకపోవడా సర్వభూమి మాటతో చేసే దేవాదేవుడు. ఆయన కొంచెం సత్వలో కూడా స్థలం లేనంత తగ్గించుకుని పశువుల పాకలో జన్మించి పశువుల తొట్టిలో పండుబెట్టి ఎంత తగ్గింపు. అలాంటి తగ్గింపు, అలాంటి సాక్షిపత్వం, అలాంటి దేవత్వం మనం కలిగి ఉంటే పరలోక రాజ్యం మీదే. అక్కడికి నీకు కష్టాలు, బాధలు, దుఃఖం, ఏడుపు, వేదన ఇక మనకు ఉంటాం. 21వ అధ్యాయం 12 మనం చూస్తాం. ఇక్కడ 78 సంవత్సరాలే అన్నీ ఉండి కూడా అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. ఎన్ని ఉన్నా కానీ యుగాలు ప్రభుతో 7 ఏళ్ళ పెండి విందులో 1000 ఏళ్ళ నీతి పరిపాలన నిత్యంలో ప్రభులో ఉంటాం. పరలోక రాజ్యం మన సొంతం అయిపోద్ది. ఎప్పుడంటే దీనత్వం కలిగి ఉంటే. అమ్మా, ఎప్పుడు దీనత్వం, తగ్గింపు. అయితే ప్రభు ఎప్పుడుంటాడు మన దగ్గర అంటే యెషయా గ్రంథం 57:15 ఉంటుంది. దేవుడు మనతో ఉండాలంటే మనం ఎలా ఉండాలి, ప్రభు మన దగ్గర ఉండాలంటే మనం ఎలా ఉండాలి, ప్రభు మన ఇంట్లో మనతో ఉండాలంటే మనం ఎలా ఉండాలి. యెషయా 57:15 మనం ప్రభు చెబుతున్న మాట, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును అయినను వినియమ గలవరెద్ద వినియమ గల ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినియమ దీన మనస్సు కలవరిద్దా. నేను దిగమా ఎక్కడ నివసిస్తాడు ఆయన? ఆయన మహాగడు మహోన్నతుడు, పరిశుద్ధ స్థలం నివసించే దేవాదేవుడు. వినియమ గలవారి యొక్క దీన మనసు కలవరిద్దా నివసిస్తా అన్నాడు. కనుక అమ్మ జ్యోతి, చాలా నువ్వు నీ బాబు నీ కుటుంబంలో సంతోషించాడు దేవుడు కదా. ఒకవేళ నీ అత్తగారు ఏమన్నా అన్నా నువ్వు మాత్రం ప్రేమతోనే దీనత్వంతోనే చెప్తే నవ్వుతూ నీ కుటుంబంలో సంతోషమే సంతోషం. చాలా వరకు
అదంతా దేవునికి చేశాడు కదా, చాలా సమాధానం ఇచ్చాడు. ఆ దీనత్వం, ఆ ప్రేమ, నిన్ను బట్టి నీ కుటుంబంలో సమాధానం, నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆనందం. నిజంగా జ్యోతి వల్ల నీ కుటుంబంలో వెలగాలలాగా. హల్లెలూయా. ఒకప్పుడు తెలియక గట్టి గట్టిగా మాట్లాడే ఇంట్లో సమాధానం అనేది కాదు. అయితే దీనత్వం వచ్చింది, ఇప్పుడు సాత్వికత వచ్చింది. ఆ సాత్వికతను బట్టి, ఆ దీనత్వాన్ని బట్టి కదా, ఎవరైనప్పుడు కూడా దీనత్వం. అక్కడ ప్రభు ఉంటాడంట, వినగిన వారి ప్రాణమును నలిగిన వారి ప్రాణం విజయం చేయటకు దీన మనసు కలవరకు దేవుని విశ్వసిస్తారు. దీనత్వం కలిగి ఉంటే ప్రభు మన దగ్గర ఉంటాడు. ప్రభు ఎక్కడుంటే అక్కడ పరలోక రాజ్యమే మహిమ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దీన మనసు కలవారు ధనిలు, ఆత్మవిషయంలో దీనత్వం కలవారు ధనివారు పరలోక రాజ్యం వాడని చెబుతూ భూలోకంలో కూడా ప్రభు మనతో ఉంటాడంటున్నాడు. హల్లెలూయా. మన యొక్క నివసిస్తానంటున్నాడు. మన ప్రేమతో సమాధానం చెప్పాలి, సాత్వికత్వంతో సమాధానం చెప్పాలి. దీనత్వం కలిగి మనం ఉంటే, క్రీస్తు కలిగిన మనస్సు, తగ్గింపు మనస్సు, క్షమాహృదయము, దయాహృదయము, దీనత్వం కలిగి మనం ఉంటే దేవుడు మన ఎంతే ఉంటాడంటున్నాడు. హల్లెలూయా. ఇంకొకటి చెప్పుకున్న సమయం అయిపోయి ఒక మాట చెప్పి ముగించుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-5 అనుకుంటా. 1 పేతురు రాసిన పత్రిక. చిన్నలారా అమ్మా, చిన్నలారా పెద్దలకు మీరు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వారిలా దీన మనస్సు అనే వస్త్రము ధరించుకోండి. ఇప్పుడు అలంకరించుకోండి. ఎలా అలంకరించుకోవాలంట? చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వారి దీన మనస్సు అనే వస్త్రం. అంటే వస్త్రం ఎలా కనబడుతుందో మనలో ఆ తగ్గింపు, ఆ దీనత్వం, విధేయత కనబడాలి. ఎదుటి వారు పెద్దలకి మనం ఏమవ్వాలి? లోబడి ఉండాలి. హల్లెలూయా. తల్లిదండ్రులకు పిల్లలు లోబడి ఉండాలి. అత్తమామకి కొడుకు కానీ కోడ కానీ ఎవరైనప్పుడు కూడా లోబడి ఉండాలి. అలాగే భార్య భర్తకు లోబడి ఉండాలి. అలాగే భర్త భార్యను ప్రేమించాలి. పెద్దవారు పిల్లలు ప్రేమించాలి. పిల్లలు పెద్దవారికి లోబడి ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చదవండి. దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కదా. ఇక్కడ మూడు సార్లు వచ్చింది దీనత్వం గురించి. ఒకటేంటి? చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి. దీన మనసు అనే వస్త్రము ధరించుకోండి. ఇంకొకటి మిమ్మల్ని, అది అలంకారం అంట. మనం తర్వాత అంతకుముందు కూడా చెప్పాడు అలంకారం గురించి. 1 పేతురు 3 వచ్చాడు కదా. అంతరంగ శోభ మీకు సాధువైనట్టి మృదువైనట్టి గుణము మీకు మీ అంతరంగ శోభ అక్షయ అలంకారం, క్షయం అలంకారం మీకు అలంకారం ఉంటుంది. ప్రభు దృష్టికి విలువైంది. ఇక్కడ కూడా దీన మనసు వస్త్రంతో మీరు అర్థమవుతుందా? అలంకరించుకోండి. తర్వాత ఏంటి? అహంకారం దేవుడు ఎదిరిస్తాడు. దేవుడు ఎదిరిస్తే మనం నిలబడగలుగుతామా? అహంకారమైన మనసు ఎవరిలో ఉండకూడదు గాక. ఆమేన్. దీన మనస్సు మనం కలిగి ఉందాం గాక. దీనత్వం మనం కలిగి ఉందాం గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి ఎక్కడ విరోధంగా మనం ఉండొద్దు. కానీ అహంకారంగా మనం మాట్లాడి దేవుడే మనం ఎదిరిస్తా అంటాం. కాబట్టి వాక్యానికి మనం లోబడి మనం దేవునికి మాత్రమే ఎదుటివారి ఎడల మనం ఏం చేయాలంట? దీన మనసుల వస్త్రం ధరించుకోవాలి. దీనికి కృప. ఇక్కడ ఏం రెండో మాట ఏంటి? దీనికి కృప అనుగ్రహిస్తాడు. దేవుడు కృప పొందుకోవడం మన దీనత్వం కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. మూడోది, దేవుడు తగిన శ్రమను హెచ్చించినట్లుగా ఆరవ శ్రమ తగిన శ్రమ కూడా మళ్ళీ హెచ్చించినట్టుగా బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉంటే అమ్మా నేను హెచ్చిస్తాడు దేవుడు. జ్యోతి, చాలా బాధపడ్డావు కదా అత్తగారు మాట్లాడి. నువ్వు కూడా కోపంగా మాట్లాడి ఇంతో గలిబిలు అయిపోయి భర్తకి నీకు గొడవలు అయిపోయి చాలా అయింది కదా. కానీ ఇప్పుడు నీకు ఆ సహనాన్ని దేవుడు ఇచ్చాడు. నీ మంచితనం బట్టి నీ ఇంట్లో కూడా సమాధానం వచ్చింది. వాడు కూడా ప్రేమగా చూసుకున్నాను కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనే కదా మనందరికీ
దేవుడు తగిన సమయంలో హెచ్చినట్టుగా బలిష్టమైన చేతి కింద తగిన సమయం ఉంది మనం ఇచ్చేస్తాకి. అప్పుడు వరకు బలిష్టమైన చేతి కింద అమ్మ ఇస్తే తగిన సమయంలో ఇచ్చించిన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి మనం ఉండాలి. దీనత్వం. ఎందుకంటే పరలోక రాజ్యం మనది. ఎందుకంటే మొదటి కొరింథీ పత్రిక 15:29 ఉంది, ఈ జీవితకాలం మట్టికే మనం దేవునిలో భక్తి కలిగి ఉంటే మనుషులందరి కోసం మనం అందరికంటే తల్లిదండ్రులు ఈ జీవితంలో ఉన్న వాటి కోసం మనం పరలోక రాజ్యం కోసం కాకుండా ఈ జీవితంలో ఉన్న మేలుల కోసమే, ఈ భూలోకంలో మేలు కోసం సత్యవతమా, ఈ భూలోకంలో మేలు కోసం మనం భక్తి చేస్తే దౌర్భాగ్యం అంట అందరికంటే. కానీ మనం పరలోకం వెళ్తాకి భక్తి చేస్తున్నాం. అర్థమవుతుందమ్మా? దీన మనసు కలిగి. అలాగే కుమారి కూడా ప్రేమతో చెప్పుకో, ప్రేమతో చెప్పుకో, ప్రార్థించే. సేవకులుగా మేము చేస్తున్నాం, సంఘం చేస్తుంది, నువ్వు కూడా ప్రార్థించే. ప్రేమతో చెప్పుకో నీ బిడ్డకి, దేవా నా బిడ్డకి. మనం కూడా అహంకారంగా మాట్లాడకుండా తగ్గింపుతోటి, ప్రేమతోటి, సాధ్యపత్వంతోటి ఆ బిడ్డకి చెప్పుకుందాం. అంతేకాదు కానీ తగిన సమయంలో దేవుడు ఇచ్చిస్తాడు. తప్పనిసరిగా తగిన సమయంలో ఇచ్చిచ్చేట్టుగా బలిష్టమైన చేతిని దీన మనసు కలిగి ఉండేలాగా అయ్యా నీ పరలోక రాజ్యం అంతాకే నా ఆత్మలకు దీనత్వం దయచేయి ప్రభా. మనందరూ అడుగుతాం, అయ్యా నేను పరలోక రాజ్యం అంతాకే, పరలోక రాజ్యం నా సొంతం అవ్వాలి. ఏ చిన్న విషయంలో కూడా నేను మోషే కాదు, అంత నాయకుడు, అంత గొప్పవాడు కూడా ద్రోహులాగా ఒక మాట మాట్లాడి, కాని మాట మాట్లాడి ఎంతగానో కనానులోకి వెళ్ళలేకపోయాడు. కాబట్టి బండతో మాట్లాడమంటే కొట్టి 2 సార్లు. అలాగా చిన్న చిన్న లోపాల వల్ల భక్తులు సైతం పాపంలో పడిపోయిన సందర్భాల్లోనే మనం కూడా ఏం చేయాలి? తగిన సమయం ఇచ్చినట్టుగా దీన మనసు కలిగి ఉందువుగాక, దీన మనసు అనే వస్త్రం ధరించి ఉందువుగాక. యేసు నామములో తగిన సమయం ఇచ్చినట్టుగా దీన మనసు అనే వస్త్రం ధరించుకుని మనం నివసించుగాక. మళ్ళా చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఆత్మ విషయంలో దీనైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం అంతా భక్తి చేస్తాం కాబట్టి సాత్వికత్వంతో, దీనత్వంతో, సాత్విక మనసు కలిగి, దీన మనసు కలిగి, దేవా నాకు దీనత్వం నాకు దయచేయి ప్రభా. నీ దీన మనసు నువ్వు తగ్గించుకున్నట్టే నేను తగ్గించుకోవాలి. నీలాంటి ఓర్పు నాకు కావాలి, నీలాంటి మనసు నాకు, నీ మనసు నాకు కావాలి ప్రభా. నాకు పరలోక రాజ్యం కావాలి ప్రభా. అయ్యా పర్లో దీనత్వం గలవారు ధన్యులు అంటున్నావు, పరలోక రాజ్యం వారి సొంతం అంటున్నావు ప్రభా. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే భాగ్యం నాకు ఇవ్వండి. ఆ భాగ్యం నేను కోల్పోకుండా ప్రభా అటు దీనత్వం కలిగి, అటు సాత్వికత్వం కలిగి నేను నివసించేలాగా నా గృహంలో నువ్వు నివసించయ్యా, నా గృహంలో నువ్వు ఉండు ప్రభా. అటు వినిగల మనస్సు, అటు జాలి గల మనస్సు, అటు ప్రేమ గల మనస్సు, నీ మనస్సు నాకు దయచేయి నాయనా. అటు సాత్వికత్వం నాకు దయచేసి నా గృహంలో నువ్వు ఉండు, నా సంఘంలో నువ్వు ఉండు. నీ చేతి కింద దీన మనసు కలిగి ఉండే వాళ్ళు నాకు దయచేయి ప్రభా. దీన మనసు వస్త్రం నాకు ధరింపచేయి ప్రభా. అడుగుదామా ప్రభా? నేను ఇంకా తగ్గించుకోవాలి ప్రభా, నేను ఇంకా నీ మనసు కలిగి ఉండాలి. నేను పరలోకం ఎంతకే భక్తి చేస్తాను ప్రభా. నీ భక్తి పరలోకం నాకు కావాలి, నీ దీనత్వం నాకు కావాలి, నీ సాత్వికత్వం నాకు కావాలి, నీ మంచితనం నాకు కావాలి ప్రభా. నా బిడ్డలకు కావాలి, నా బిడ్డకు రక్షణ కావాలి అయ్యా. నా గృహంలో నివసించు ప్రభా. నీ పరలోకం ఎంతాకే నా కుటుంబం అంతా నీ చేతి కింద దీన మనసు కలిగి ఉండేలాగా నా గృహంలో నివసించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించేదాకా చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసిన తర్వాత కాలు సమర్పించుకుని చివరి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి అందరం అడుగుదాం ప్రభా. నాయనా స్తోత్రులు అయ్యా. ఆత్మ విషయంలో తీరైన వారు ధనిలు అంటున్నావు, పరలోక రాజ్యం వారికి అంటున్నావు తండ్రి. ఎందుకంటే అహంకారం ఎదిరించి దీని కృప చూపిస్తారు అంటున్నావు. నీవు ఎదిరిస్తే మేము ప్రభా. అయ్యా నీ చేతికి దీన మనసు కలిగి నువ్వు తగిన సమయంలో ప్రతి ఒక్కరిని ఇచ్చిస్తాను అంటున్నావు. అటు దీనత్వం కలిగి మనస్సు నాకు మాకు దయచేయి ప్రభా. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం 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 అయ్యా. స్తోత్రం అయ్యా. పెద్దవారు పెద్దలకి చిల్లర పెద్దలకి లోబడి ఉండమంటున్నావు తండ్రి. అయ్యా దేవా స్తోత్రం అయినా దేవా ఇంటి వల్ల దీన వస్త్రం ధరించుకుంటాకి నీ చదివిన దీన మనసు కలిగి ఉంటాను తండ్రి. మాకందరికీ సహాయం చేయి ప్రభా. వినగల మనస్సు మాకు దయచేయి ప్రభా. నీ మనసు నీ చేసి గల మనస్సు మాకు దయచేయి.
నీ పరలోక రాజు వెళ్తాకి ఆ ధనిచితం పొందుకుంటాకి ఈ లోకం కోసం మేము భక్తి చేయట్లేదు ప్రభా. నిత్య రాజు మేము వెళ్ళాలి ప్రభా. ఎక్కడ ఏ విషయంలో కూడా ప్రభా మేము ఎవ్వరు కూడా ప్రభా దేవా అహంకారంగా ఉండకుండా, హెచ్చింపుగా ఉండకుండా, తగ్గించుకుని దీనత్వం కలిగి, సాత్వికత్వం కలిగి మీరు మా హృదయాల్లో మా గృహాలు నివసించేలాగా, క్రీస్తుకి కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండును కాక, మా సంఘం ఉండును కాక, అటు సాత్విక మనసు, అటు సాత్వికమైన మనసు, అటు దీన మనసు మాకు దయచేయండి అయ్యా. నేను సాత్వికుడు దీన మనసు కలవాడు కనుక మీ మీద నా కాడెత్తుకుని అవధి నేర్చుకోమను. నీ వద్దకు నేర్చుకుంటాను సాయం చేయి. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం అయ్యా. దేవా నాయనా స్తోత్రం నాయన. యాకోబు దేవా నీ సహాయం కోసం నీ మీద ఆశ పెట్టుకుని ప్రభా ఆ ధన్య జీవితం పొందుకుంటాను ప్రభా. ఆ ధన్యత మేము నా సంఘం పొందుకుంటాను సాయం చేయమని కృప చూపించి యెహోవా తమకు దేవుడు గల చెడు ధన్య అంటున్నావు దేవా. నిన్ను బట్టి మేము ధన్యులం ప్రభా. నీ మందిరం నివసించే వారు ధన్యులు అంటున్నావు దేవా. నిత్యం నీ మందిరం ఉండే భాగ్యం నీ మీద ఆశ పెట్టుకుని ఆ ధన్యత పొందుకునే దయచేయ ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా ఎంతమైన వాక్యం ఫలింపచేయి ప్రభా. దేవా మేమందరం కూడా అనేకులు ప్రభా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి దేవా దీన మనసు కల దేవా నీ వద్దకు వచ్చి నీ వద్ద నేర్చుకుని నీలాగా మేము మాట్లాడు క్రీస్తు స్వరూపంలోకి మేము మార్చబడతాము సహాయం చేయమని ఎవ్వరు కూడా శరీరం ఎవ్వరు లేకుండా అందరం కూడా ప్రభా అయ్యా దేవా నీ ప్రేమ కలిగి, నీ సాత్వికత కలిగి, నీ దీనత్వం కలిగి నాయనా నీ రాజ్యానికి వారసులుగా నేను నిన్ను పోలు నడుచుకునే వాళ్ళు మాకు దయచేయమనుకుంటున్నాను. అలాగే